గడువులోగా నిర్మించాల్సిందే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమరావతిలో భూములు తీసుకున్న వారికి స్పష్టీకరణ, 31 సంస్థలకు యథాతథంగా భూ కేటాయింపులు, మరో 16 సంస్థలకు ప్రాంతం విస్తీర్ణ మార్పు, 13 సంస్థల కేటాయింపులు రద్దు, మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయం. రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశిత సమయంలో ఆయా నిర్మాణాలు పూర్తి చేయాలని, ఆ మేరకు ఒప్పందాల నిబంధనలు పొందుపరుస్తున్నామని మంత్రులు నారాయణ, పయ్యావులు, కేశవ్ స్పష్టం చేశారు. గతంలో 131 సంస్థలకు భూములు కేటాయించగా అందులో 31 యథాతథంగా ఆమోదించాం. 2 సంస్థలకు ఇచ్చిన భూములు ప్రాంతాలను మార్చాం. మరో 16 కేటాయింపులకు సంబంధించిన ప్రాంతాలతో పాటు విస్తీర్ణం కూడా మారింది. 13 సంస్థలు రద్దు చేయాలని నిర్ణయించాం. కొత్తగా భూ కేటాయింపులు చేయడం లేదని వివరించారు. రాజధానిలో 5 సంస్థలు భూ కేటాయింపులపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు నారాయణ, పయ్యావులు, కేశవ్, కందులు దుర్గేష్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చను తీసుకున్న నిర్ణయాలు మంత్రులు నారాయణ, కేశవ్ విలేకరులకు వివరించారు. ఆసక్తి కలిగిన వారికే భూముల్ని తిరిగి కేటాయిస్తున్నాం. భూమి తీసుకుని కూర్చుంటే సరిపోదు, దాన్ని అభివృద్ధి చేయాలి. విలువ పెరిగాక వ్యాపారం చేసుకుంటామంటే కుదరదు. నిర్దేశిత సమయంలో నిర్మాణాలు పూర్తి చేయాల్సిందని చెప్పారు. రాజధానిపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 9,000 కోట్లు ఖర్చు పెట్టాం. గత ప్రభుత్వం రాజధాని విధ్వంసం చేసింది. ఆ సమస్యలు పరిష్కరించుకునేందుకు 8 నెలల సమయం పట్టింది. 48,000 కోట్ల నిర్మాణ పనులకు టెండర్లు పిలిచాం. 2 రోజుల్లో ఒప్పందాలు చేసుకుని పనులు ప్రారంభిస్తారని వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.